అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మండపేట నియోజకవర్గంలో ఈసారి ధనబలానికి జనబలానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని జనబలమే గెలుస్తుంది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మండపేటకు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. మండపేటలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సర్వత్రా ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలింది. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రచార జోరునైతే పెంచారు. ప్రస్తుతానికి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఉన్నాం. వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మనతో పాటు ఉన్నారు. అసలు ప్రచారం ఎలా సాగుతుంది అనే అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. ఈ 7 రోజులు ఉంది, ఇప్పటి వరకు కూడా ప్రచారం ఎలా సాగుతుంది, అసలు ఎలాంటి పరిస్థితులు మండపేట నియోజకవర్గంలో ఉన్నాయి? ప్రచారం ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది. పెద్ద ఎత్తుని ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని విధాలుగానే కూడా సహకరించారు. మా జీవితాల్లో చాలా మార్పు అనేటువంటిది కనపడింది. అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి కొంత అయితే మెరుగుపడింది. పూర్తిగా బాగుపడామని చెప్పం కానీ కొంత అయితే మెరుగుపడింది. ఇది ఇంకా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి వస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ ప్రభుత్వ సహాయం ఏది కావాలన్నా ఎవరి గుమ్మాలోకి లెక్క లేకుండా మా ఇంటికి వచ్చేటువంటి విధంగా ప్రభుత్వ సహాయం అందుతున్నప్పుడు ఇంకంతకంటే మాకు ఏం కావాలనేటువంటిది చెప్తున్నారు అందరూ కూడా. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మండపేట నియోజకవర్గం విషయానికి కనుక వస్తే కనుక అంటే 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. మీరు 3 సంవత్సరాల నుంచి అయితే మాత్రం మండపేట నియోజకవర్గం ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అసలు అంటే వేగుళ్ల ఎందుకు వద్దు, అసలు మీరు ఎందుకు కావాలి అనే దానికి ప్రజలను అడిగితే కనుక ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రజల్ని ఎక్కడికి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వేగుళ్ల జోగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా అతనికే మాకు ఉండేటువంటి సంబంధాలు, మాకంటే ప్రజలకే జోగేశ్వరరావుకి ఉండేటువంటి సంబంధాలు ఒక వ్యాపారపరమైన సంబంధాలు. వ్యాపారం అంటే డబ్బులకు ఓటుకి డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవటం, ఓటు వేయించుకోవటం, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓటు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళటం, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం. ఇదే రకమైనటువంటి సంబంధం తప్పితే ఒక శాసనసభ్యుడిగా మాకు ఏదైనా కష్టం వచ్చిందంటే మా జోగేశ్వరరావు మా ఎమ్మెల్యే ఉన్నాడనేటువంటి నమ్మకం మాకు ఎవరికి లేదు ఎప్పుడూని. ఆయన ఆ రకంగా స్పందించినటువంటి సందర్భాలు కూడా లేవు. 1-2 సందర్భాలుగా మేము ఏదో పనుల మీద వెళ్ళి గట్టిగా అడిగితే అమ్మ డబ్బులు ఇచ్చుకోకుండా ఓటేసావా, డబ్బులు తీసుకునే ఓటేసావు కదా, వెళ్ళమ్మా అని చెప్పి మాట్లాడారు అనేటువంటిది కూడా అనేక మంది చెప్తున్నారు. అందుకని జోగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అనుకోనటువంటి పరిస్థితుల్లో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఆ 3 సార్లు కూడా ఈయన అభివృద్ధి చేసాడనేటువంటి దాని గురించి ఎమ్మెల్యే అవ్వలేదు. పేదవాడి యొక్క బలహీనతలను ఆసరాగా తీసుకుని ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, అవతల పార్టీ పోటీ చేసేవాళ్ళు. ఈయన 1000-500 ఇవ్వటం, పేదవాడికి ఏముంది రోజు కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి ఫోన్లే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని ఓటేయటం కింద చేసేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసిన తర్వాత ఇంక ఇతను 1000 రూపాయల కోసమో, ఇతను 1500 కోసమో, లేకపోతే ఇతను ఇచ్చే డబ్బుల కోసం ఆశపడవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఇలా ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహాయానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా గురించే కాకుండా మా బిడ్డల గురించి కూడా ఆలోచించేటువంటి విధానం, మరి పేదవాడి యొక్క పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన, భవిష్యత్తులో మా పిల్లలకి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. కాబట్టి ఆయన మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అనేటువంటిది ప్రజలందరూ చెప్పేటువంటిది. ఈ 2 కాకుండా ఇక 3.5 సంవత్సరాలుగా నన్ను చూసి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది రాత్రైనా పగలైనా మరి ఆ సమస్య గురించి నా దగ్గర రావటం సహజంగా. నేను ఏ సమస్యనైనా పేదవాడి పట్ల ఏ రకంగా ఉండాలి, ఎవరైనా సమస్యల మీద వచ్చినప్పుడు డిపార్ట్మెంట్తో ఏ రకంగా మాట్లాడాలి, అన్నీ నాకు ఉన్నటువంటి అలవాటే కాబట్టి, సహజమైనటువంటి అలవాటే కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. వాళ్ళకి నమ్మకాన్ని కల్పించాను. మాకు తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి మాకు అవసరం అనేటువంటిది ఒక భరోసా, నమ్మకం కలిగింది.
వాడు రాత్రి 12 గంటలకైనా 2 గంటలకైనా 3 గంటలకైనా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కష్టం అనేటువంటిది సమస్య అనేటువంటిది చెప్పు రాదు. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలీదు. దాన్ని మనం వాళ్ళ జీవితాలు ఏం మార్చేయలేము. కనీసం మనం చేయవలసినటువంటి సహాయం చేసి ఆ టైంలో నీకు నేనున్నాననేటువంటి ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పించాను అనేటువంటిది వాళ్ళలో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే మండపేట నియోజకవర్గంలో అంటే ఎటువంటి అభివృద్ధి జరిగింది ఈ 3 సంవత్సరాల కాలంలో? ఏం చేశారు? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? చాలా అభివృద్ధి చేసాం. ఏ గ్రామం వెళ్ళినా సచివాలయాలు కట్టించాం, ఆర్బీకేలు కట్టించాం రైతులకి, రైతు భరోసా కింద. మరి వెల్నెస్ సెంటర్ కట్టించాం, హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ బాగు చేసాం. ప్రతి చోట కూడా పేదవాడికి కావాల్సినటువంటి ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి భవనాలు కట్టించాం, డ్రైన్లు బాగు చేసాం, చాలా చోట్ల రోడ్లు వేసాం. అంతా జరిగిపోయిందని చెప్పట్లేదు, కానీ ఇంకా జరగవలసినటువంటిది మాత్రం చాలా ఉంది. ఏదన్నా ఒక ఊరికి వెళ్తే ఊళ్ళోకి వెళ్ళటంతో ఒక సచివాలయం కనపడుతుంది, కొంచెం ముందుకు వెళ్తే మరి రైతు భరోసా కనపడుతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే మరి వైద్యశాలలు కనపడుతున్నాయి. ఇలాగ అనేక రకాలైనటువంటి అభివృద్ధి. ఇక పట్టణానికి వస్తే మెండపేటలో జోగేశ్వరరావు వల్ల కానటువంటి పనులు, అనేక పనులు మనం మాచవరంలో ఉన్నటువంటి దేవుడి కాలనీ అనేటువంటిది ఉంది. ఆ దేవుడి కాలనీకి ఎదురుగా ఒక కాలం ఉంటుంది. ఆ కాలం దాటి అవతలకి వెళ్ళాలంటే దోణి వేసాడు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు దోణి వేసాడు. దోణి మీద దాటేవాళ్ళు. వాళ్ళు అక్కడికి తిరిగి రావాలంటే 3-4 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా బ్రిడ్జి కట్టించాలంటే నా వల్ల కాదన్నాడు జోగేశ్వరరావు. నేను ఆ బ్రిడ్జిని కట్టించాను. 5 నిమిషాల్లో బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళందరిలోనే కనపడుతుంది, ఎక్కడ చూసినా. అది ఆ విధంగా ఉంది. అయితే ఇంకా అంటే రాబోయే రోజుల్లో మీరు గెలిచిన వెంటనే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ నేను చేయబోతున్నాను అని చెప్పే ప్రాజెక్టులు ఏమన్నా? నేనా అంటే మొత్తం నియోజకవర్గం మీద నాకు ఒక పూర్తి అవగాహన అయితే ఉంది. ఆ అవగాహనతో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది నేను గ్రామాల్లోని ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా నాకున్నటువంటి అవగాహన మేరకు ఆ సమస్యలు పరిష్కరించి మెండపేటలో ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది ఒక బైపాస్ రోడ్డు ఒకటి వేయాలి, ఒక రింగ్ రోడ్డు. అది వేస్తే మెండపేటకి విస్తారంగా పెరుగుతున్నటువంటి మెండపేటకి జనాభా ఒత్తిడి లేకుండా ఉంటుంది. గ్రామాల మీద ఈ ఏదైతే కపిలేశ్వరం రోడ్డు ఏదైతే ఉందో, కపిలేశ్వరం రోడ్డు నుంచి వచ్చేటువంటి జనాలు అటు రాజమండ్రి వెళ్ళాలన్నా, ఇటు రావులపాలెం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అనేటువంటి నడుస్తుంది. ఈ రింగ్ రోడ్డు వేసి అలా ద్రాక్షారామ కోటిపల్లికి వెళ్ళి ద్రాక్షారామ వెళ్ళి రోడ్డుకి కలిపితే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తాయి. ఈ రింగ్ రోడ్డుకు లోపల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఏదైనా డెవలప్మెంట్ వస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అన్ని రకాలుగానే కూడా ప్రజలకి వసతులు పెరుగుతాయి, ప్రజలకు ట్రాఫిక్ ఉండదు. మున్సిపాలిటీలో అయితేనే చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని మున్సిపాలిటీకి ప్రత్యేకించి దాన్ని టేకప్ చేయాలనేటువంటిది నాకు ఒక ఆలోచన. అయితే గత 2 పర్యాయాల ఎన్నికలు కనుక ఒకసారి చూస్తే కనుక 2014, 2019 చూసుకుంటే అంటే 40,000 మెజారిటీ దగ్గర నుంచి కేవలం 10,000 మెజారిటీకి అయితే మాత్రం గ్రాఫ్ తీయింది. ఈసారి ఎన్నికల పోలింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మెజారిటీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను చెప్పలేను. ప్రజల నాడి అయితే మాత్రం వన్ సైడ్గా ఎలక్షన్ చేయాలనేటువంటిది ప్రజల ఆలోచన ఉంది. అది ఏ విధంగా ఎంత మెజారిటీ ఇస్తారో, అసలు వాళ్ళకు ఓట్లు వేస్తారా లేదా అనేటువంటిది అది అయితే నేను చెప్పలేను. కానీ ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఎలక్షన్ చేయాలనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాలనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం స్పష్టంగా కనపడుతుంది నాకు.
ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మెండపేట నియోజకవర్గంలో అయితే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వేగుల జోగేశ్వరరావుకి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలు అయితే మాత్రం కేవలం వ్యాపార సంబంధాలే తప్ప వాళ్ళ ఎమ్మెల్యేగా కానీ లేకపోతే అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో అయితే మాత్రం వేగుల జోగేశ్వరరావు అయితే లేరు. అయితే ప్రస్తుతానికి గత 3 సంవత్సరాలుగా కూడా నేను ఈ మండపేట నియోజకవర్గానికి పలు విధాలుగా అయితే మాత్రం అభివృద్ధి చేశాను. నాకు పైలట్ ప్రాజెక్ట్గా కూడా కొన్ని ఆలోచనలు ప్రణాళికలు కూడా ఈ మండపేట నియోజకవర్గానికి అయితే ఉన్నాయి. ఈసారి ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా ఈ మండపేట నియోజకవర్గంలో వన్ సైడ్గా ఉండబోతుందని చెప్పి ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ మండపేట నియోజకవర్గం నుండి.